5 రోజులుగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవానీ దీక్షలు పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఆలయ వైదిక కమిటీ సభ్యులతో కలిసి ఈవో రామారావు ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అన్ని శాఖల సమన్వయంతో భవానీ దీక్ష విరమణలు విజయవంతమయ్యాయని ఈవో రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికీ 3,50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, కొండకి వచ్చే ప్రతి భక్తునికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు ఈవో తెలిపారు. ఇక మరింత సమాచారం కోసం దేవస్థానం ఈవో రామారావుతో మా సిటీ 24/7 ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయంలో పూర్ణాహుతితోటి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భవానీ దీక్ష విరమణల కార్యక్రమం ముగిసింది. అందులో భాగంగా అలా ఈవో రామారావు ఉన్నారు. ఆయన్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజుతోటి పూర్ణాహుతితో కలిసి భవానీ దీక్షల విరమణ సాగింది. ఎంతమంది ఇప్పటి వరకు భవానీ దీక్ష విరమణ చేసుకున్నారు? శ్రీమాత్రే నమః. భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 21 నుంచి 25 వరకు పండితులు సూచించిన మేరకు భవానీలు ఇక్కడ భవానీ దీక్షల ప్రారంభం నుంచి ఉన్నటువంటి మా ప్రధానార్చకులు, ముఖ్యార్చకులు, ఉప ప్రధానార్చకులు, వేద పండితుల యొక్క సూచనల మేరకు 21 నుంచి 25 వరకు విరమణ కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది. దాదాపు 3.5 లక్షల మంది పైగా ఇప్పటి వరకు దర్శనం చేసుకున్నారు. ఇంకా వారి సంఖ్య కొనసాగుతుంది. సాయంత్రానికి మేము ఒక ఇదమిత్తమైనటువంటి ఫిగర్స్ ఇవ్వగలుగుతాము. మరి అలాగే దాదాపు 20 లక్షల లడ్డు తయారు చేశాము. ఈసారి అత్యంత చాలా వైభవపేతంగాను, చాలా ఇన్సిడెంట్ ఫ్రీ అంటాం, అంటే చాలా సునాయాసమైనటువంటి దర్శనాన్ని ఎవరికీ ఇబ్బంది లేకుండా కల్పించడంలో అధికారులందరూ ముఖ్య పాత్ర పోషించారు. ఒక రకంగా అందరూ కలిసి పనిచేశారు. అధికారులందరూ ఒక కన్వర్జెన్స్ రూపంలో పనిచేశారు. అటు కలెక్టర్ గారు, సిపి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, దేవాదాయ శాఖ మేము అందరం కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ముందస్తు చర్యగా ఎక్కడ సమస్యలు వస్తాయో ఊహించుకుంటూ ఫైర్ సిబ్బంది కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, R&B, ఇలాగా అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ముఖ్యంగా తహసీల్దార్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. దేవాదాయ శాఖ నుంచి చాలామంది డెప్యుటేషన్ మీద వచ్చి రాత్రి పగలు పనిచేశారు. మానిటర్ చేశాము అందరినీ. సో ఇలాగా అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క కలయికతోటి చివరికి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి ఎక్కడైనా అంటే ప్రమాదాలు జరగకుండా వాళ్ళు కూడా రక్షించారు. వాళ్ళు కూడా అన్ని పర్యవేక్షించారు. అంటే అలాగా సార్, ఎప్పుడూ లేని విధంగా ఈసారి అన్నదానంలో కూడా ఎటువంటి చిన్న తొక్కిసలాట కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా కూడా తీసుకున్నారు. అలాగే దాని మీద ఏమైనా స్పెషల్ యాక్షన్? ముఖ్యంగా చాలా సునాయాసమైనటువంటి దర్శనం కల్పించాలా అన్న ఉద్దేశంతో ఎక్కడెక్కడ ఇబ్బందులు రావచ్చో ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. మా ఇంజనీరింగ్ సిబ్బంది అనూహ్యంగా స్పందించారు. చాలా చక్కటి నిర్మాణాలను మాకు అందించారు. ఒక అతిపెద్దదైనటువంటి షెడ్ ఏర్పాటు చేశాము, హోల్డింగ్ ఏరియా ఏర్పాటు చేశాము, టాయిలెట్స్ ఏర్పాటు చేశాము, స్నానఘట్టాలు, అక్కడ షవర్సు, తర్వాత ఒక చిన్న వాళ్ళకు డ్రెస్ మార్చుకోవడానికి మహిళలకు కొంత చాటు ఏర్పాటు చేశాము. ఇలా అన్ని ఊహించుకొని ఇన్ని పరిష్కరిస్తూ వాటిని పరిష్కరించేలాగా చర్యలు ముందస్తు ప్రణాళిక చేయడం వల్ల ఇలా సాధ్యమైంది. అన్నదానం కూడా ఏ మెనూ కావాలో నిర్ధారించుకొని వారికి ఏది ఇష్టపడతారు, ఏ సమయంలో వారు పులిహోర తీసుకుంటారు, ఏ సమయంలో దద్దోజనం ఇవ్వచ్చు, ఏ సమయంలో నిండుగా భోజనం పెట్టవచ్చు, అలాంటివి పరిశీలించి ఆ సమయానుగుణంగా చేయడం వల్ల ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా చాలా సునాయాసంగా దర్శనం కల్పించగలిగాం. అలాగే సార్, చిన్నపిల్లలు తప్పిపోవటం అనే దాని మీద ఒక యాప్ కూడా డెవలప్ చేశారు. అది ఏ స్థాయి వరకు క్లిక్ అయ్యి? ఇదొక గొప్ప పరిణామం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటే జీవన విధానం సులభతరం అవుతుంది అన్న ముఖ్యమంత్రి వర్యుల యొక్క విజన్కు అనుగుణంగా ఆ స్థాయి కాకపోయినా మా వంతు మేము ఇలా చేయాలనే ఒక ప్రయత్నంతో ఒక డోనార్ను, అమరావతి ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక డోనార్తో ఒక యాప్ తయారు చేయించాము. ఆ యాప్లో ఈ చిన్నపిల్లల యొక్క వివరాలను కూడా సేకరించాము. చిన్నపిల్లలకు ట్యాగ్స్ ఏర్పాటు చేశాము. ICDS డిపార్ట్మెంట్ ముందుకు వచ్చింది. కొన్ని వేల మంది పిల్లలకు ట్యాగ్స్ చేశాము. ఎక్కడైనా మిస్ అయినా అందులో QR కోడ్ ఉంటుంది. బాబు వివరాలను అందులో నమోదు చేశాము. ఎక్కడైనా మిస్ అయినా వెంటనే దాని ద్వారా ఆ బాబు ఎక్కడున్నాడో కూడా తెలుసుకుంటూ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఇలా ఆ యాప్ను కూడా ఉపయోగించడం. అసలు దర్శనానికి మొత్తంగా ఎన్ని లైన్లు ఏర్పాటు చేశారు? అలాగే ఆ లైన్ల ద్వారా ఏ విధంగా లైన్ ముఖ్యంగా 5 లైన్లను ఏర్పాటు చేశాము.
ఆ 5 లైన్లలో నిరంతరం దర్శనాలు ఏర్పాటు చేశాము. అంతరాలయ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు మా రిక్వెస్ట్ మేరకు ఎవరు రాలేదు, చాలా మినిమం అయిపోయింది. ఇలాగా కేవలం భవానీలకు మాత్రమే ఉద్దేశించినటువంటి ఈ క్రతువు కాబట్టి, భవానీలకు మాత్రమే, వారి సేవకు మాత్రమే దేవస్థానం అడుము కట్టి నిలబడింది కాబట్టి ప్రభుత్వము, దేవాదాయ శాఖ భవానీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఈ సమయంలో వారికే ప్రాధాన్యం ఇచ్చాము. అందువల్ల ఈ కార్యక్రమాన్ని 5 లైన్లతో నిరంతరము ఉచితంగా నడిపించడం జరిగింది. భవానీలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది సరి అయిన సమయము, ఇది దీక్షా విరమణ సమయము, ఇది భవానీల కోసమే కేటాయించిన సమయము. అందువల్ల ఈ సమయాలను దేవస్థానం ఏవైతే తెలియజేస్తుందో దీన్ని ఉపయోగించుకొని దసరా అప్పుడు కానీ లేదా విభిన్న సమయాల్లో కాకుండా వారికి ఒక సౌకర్యాన్ని కల్పించినప్పుడు దాన్ని వినియోగించుకునేందుకు ఈ సమయంలోనే దీక్ష ధారణ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భవానీ అలాగే గతంలో చూస్తే ఈ కృష్ణానది ఘాట్లో ఈ భవానీ మాల దీక్ష విరమణ చేసిన వారి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వదిలేసిన పరిస్థితి మనం గతంలో చూసాం. ఈసారి అందుకు భిన్నంగా చాలా పారిశుద్ధ్య పరంగా కూడా ఆలయం మీద చాలా ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? పారిశుద్ధ్యానికి సంబంధించి దేవస్థానము కొంత భాగాన్ని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కొంత భాగాన్ని తీసుకోవడం వల్ల ఈ సాధ్యమైంది. ముఖ్యంగా మా మంత్రివర్యులు మా అందరికీ ఒక సూచన ఇచ్చారు, పరిశుభ్రమైన వాతావరణంలో జరగాల అంటూ మున్సిపల్ కమిషనరు చాలా శ్రద్ధ తీసుకొని కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు పదే పదే చర్చించుకుంటూ ఈ వస్త్రాలు ఎలా వస్తాయి, దాన్ని ఎలా తీయాలో ఇతోధికంగా మనం ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసాం. అక్కడ ఆ యంత్రంతో పాటుగా మ్యాన్ పవర్ను కూడా అక్కడ పోస్ట్ చేసి చాలా శ్రద్ధ తీసుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. నీట్గా ఉన్న ప్రదేశంలో దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ అలాగే చెప్పండి, ఈరోజు పూర్ణాహుతితోటి పూర్తయింది. ఈ పూర్ణాహుతి విశిష్టత ఏంటి అంటే? గత 5 రోజులుగా ఈ దీక్షా విరమణ కార్యక్రమం మన దేవాలయంలో జరుగుతోంది. మనం కింద ఏర్పాటు చేసిన హోమగుండాలు భక్తుల కోసం వారి సౌకర్యార్థం చాలా పెద్ద పెట్టి అన్ని వైపుల నుంచి వేసే విధంగా చేస్తాము. ఇక్కడ మాత్రం శాస్త్రోక్తంగా ఎలా చేయాలో భక్తి సిద్ధలతో శాస్త్రోక్తంగా ఇక్కడ చేస్తాం. గత 5 రోజులుగా దాదాపు 10 మంది ఋత్వికులు, 10 మంది వేద పండితులు సహా నేను స్వయంగా కూర్చుని రోజుకి 20 చొప్పున చండీ యాగం అంటేనే మనకున్న రుగ్మతులు అన్నీ తొలగించడానికి మనం చేస్తాం. శతచండీ సహిత రుద్ర యాగం గత 5 రోజులుగా 100 సార్లు చేయడం జరిగింది. జయ దుర్గా. ఇది ఇంద్రకీలాద్రిపై ఉన్న పరిస్థితి. 5 లైన్లను ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా ప్రతి భక్తునికి కూడా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకునే ఏర్పాటు చేశామని, అలాగే అన్నదానం కూడా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఆలయ యువ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రంగాతోటి జర్నలిస్ట్ మహేష్, ఇంద్రకీలాద్రి, విజయవాడ నుంచి.